మరియా, మగ్దలేని మరియా యేసును చూడాలి అని, కలుసుకోవాలని వస్తూ సుగంధ ద్రవ్యాలు తీసుకొని వచ్చినప్పటికీ రాయి దొర్లించబడి ఉన్నట్టు చూసి ఆశ్చర్యపడి భయపడి యేసుని ఎవరో తీసుకుని వెళ్ళిపోయారు అని విచారంతో త్వరగా ఆ యొక్క శిష్యుల యొద్దకు పారిపోయి, అనగా పరుగు పెట్టి, బ్రదర్ ఈ విధముగా జరిగింది, యేసయ్య సమాధి దగ్గర ఉండవలసిన రాయ లేదు బ్రదర్, ఆ సమాధి రాయ నాకు కనబడలేదు, దొర్లి ఆ పక్కన ఉంది, మరి యేసు ఉన్నారు అని చూస్తుంటే యేసయ్య కూడా అక్కడ కనపడట్లేదు. వెంటనే ఆ శిష్యులు వచ్చి ఉన్నారు, పేతురు వచ్చి ఉన్నాడు, త్వరగా వచ్చి అక్కడ ఆ లోపలకు వెళ్ళి చూసిన తర్వాత వారు గ్రహించిన సంఘటన మనందరికీ తెలుసు, అక్కడ యేసు యొక్క శరీరము కనబడలేదు. సంఘమా, యేసు యొక్క శరీరము కనబడలేకుండా ఉన్న సమయంలో ఆ వచనము మనము 10వ వచనం, అనగా యోహాను సువార్త 20వ అధ్యాయము 10వ వచనము చూసినప్పుడు, అంతటా ఆ శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు వెళ్ళిపోయి ఉన్నారంట. అంటే ఎవరు కుటుంబాల దగ్గరికి వారు వెళ్ళిపోయారు, ఎవరు మనుష్యుల దగ్గరికి వారు వెళ్ళిపోయారు, ఎవరు యొక్క విధానాలకు అక్కడికి వెళ్ళిపోయారు. అయితే దేవుని యొక్క సంఘమా, ఇక్కడ మనం చూసినప్పుడు ఒక మనిషి ఇంకా ఎక్కడికి వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళకుండా అక్కడే పడి కూర్చొని ఏడుస్తూ నా యొక్క భయంకరమైన జీవితాన్ని తప్పించావు కదా యేసయ్యా, నా విధానాన్ని మార్చావు కదా యేసయ్యా, ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళిపోతాను యేసయ్యా అని ఏడుస్తూ అక్కడ సమాధిలోకి వంగి చూస్తుందంట. ఒకసారి చూద్దామా అక్కడ ఏం జరిగిందో. 11వ వచనము, అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవుని యొక్క దూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తలవైపున ఒకరును కాలు వైపు ఒకరును కూర్చుండుట కనబడెను. ఆమెకు కనబడెను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క సంఘమా, అక్కడ శిష్యులు ఏమైపోయారు? వెళ్ళిపోయారు. ఎక్కడ కూడా మగ్దలేని మరియా నేను చనిపోతాను యేసయ్య గురించి అన్నదా? ఎక్కడ వాక్యంలో కనబడలేదు. కానీ ఎవరన్నారు? తోమా మాట్లాడుతున్నాడు, పేతురు మాట్లాడుతున్నాడు. కానీ మాట్లాడుతున్న వారు ఎక్కడున్నారంటే వారు స్థలాలకు వెళ్ళిపోయారు. కానీ దేవుని సంఘమా, ఎవరు అయితే దేవుని సన్నిధానంలో వేచి ఉంటారో వారు మీద దేవుని యొక్క అభిషేకము బలముగా ఉంటుంది. చప్పట్లు కొట్టి పరిశుద్ధాత్మ దేవుని మహిమ పరుచుకుందాము. ఎవరైతే ప్రభు యొక్క సన్నిధానంలో కనిపెడతారో, మగ్దలేని మరియ కదలలేదు సంఘమా, అక్కడే ఉండిపోయింది. ఇద్దరు దేవుని యొక్క దూతలు చూచింది. అమ్మా ఎందుకు ఏడుచుచున్నావు అన్న స్వరము విన్నది. తోటమాలి అనుకుంది. మరియా అన్నప్పుడు అంటుంది, రబ్బోని, దేవుని కుమారుడా. దేవుని యొక్క స్వరము వినడమే కాదు, యేసుని చూచి గట్టిగా పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే ఆ తర్వాత వచనము 17వ వచనం చదువుకుందామా. యేసు ఆమెతో నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడను మీ దేవుడనైనా వాని యొద్దకు ఎక్కిపోవుచున్నానని వారితో చెప్పుము అనెను. మగ్దలేని మరియ వచ్చి నేను ప్రభువుని చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పినని శిష్యులకు తెలియచేసెను. చాలు, దేవునికి మహిమ కలుగును గాక. ఆమె ఏమి చెప్తుంది? మీరైతే ఖాళీ సమాధిని చూచారు, మీరైతే వచ్చారే కానీ యేసుని చూడలేదు. దేవుని సంఘమా, ఆలోచిద్దాము. అక్కడ మగ్దలేని మరియ మాట్లాడుతుంది, నేను ప్రభుని చూచితిని.